ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో జనసేన నేతలు కాపు నేత ముద్రగడ పద్మనాభంతో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయ అంశంగా మారిపోయింది. ఈ రోజు ముద్రగడను తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బొల్లిశెట్టి శ్రీనివాస్, కాపు జేసీసీ నేతలు కిర్లంపూడిలో బుధవారం రాత్రి ఆయన్ను కలిశారు. అలాగే మరికొద్ది రోజుల్లో జనసేన కీలక నేతలు ముద్రగడను కలవనున్నట్లు తెలుస్తుంది. అయితే కాపు జేఏసీ నేతగా పేరొందిన ఆయన కొద్ది రోజులు ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా ఉండడం లేదు. దీంతో జనసేన నేతలతో ఆయన భేటీ కావడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే ముద్రగడను జనసేన నేతలు తమ పార్టీలో చేరమని కోరుతున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ ముద్రగడ మాత్రం వారు తనతో మర్యాదపూర్వకంగా మాత్రమే కలిసినట్లు తెలిపారు. అయితే గురువారం టీడీపీ సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ సైతం ముద్రగడను కలిశారు. ఈ సందర్భంగా వారి భేటీపై ఉత్కంఠకు దారితీసింది. కానీ జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తాను సొంత కార్యక్రమాల్లో భాగంగానే కలిసినట్లు తెలిపారు. ముద్రగడ నిర్ణయంపై కాపు పెద్దలు, రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.